చూడండి ఎలా ఉందో. ఈ చెయ్యి తన చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది. అంటే అనుకునే వారి మీదే ఎన్నో విషయాలను మాట్లాడుతూ మీలాంటి అబద్ధ బోధకులు, దొంగలు అందరికీ వందనాలు. ఈరోజు మరొకసారి మీ ముందుకు రావడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఎందుకనంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి క్రైస్తవ్యంలో ఏవైతే భిన్నాభిప్రాయాలుగా కనబడుతున్నాయో, అంటే గత సెకండ్ సాటర్డే అరహర కళాభవన్లో జరిగినటువంటి బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క ప్రసంగంలో అమ్మ తేజ గారి గురించి మాట్లాడినటువంటి కొన్ని విషయాల గురించి, అంటే ఆయన చేస్తున్నటువంటి ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మోసాలుగా నిరూపించి ఆయన మాట్లాడినటువంటి దాని గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఎక్కువగా పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు మేము మరొకసారి మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటనంటే, అసలు పేరు పెట్టి పిలవడం అనేది బైబిల్ గ్రంథంలో ఉందని చాలా చాలా పెద్ద సేవకులు కూడా పేరు పెట్టి పిలిచారు కదా, ఆ పిలుపులో తప్పే ఉంది, దేవుడు అమ్మ తేజ గారిని అలా వాడుకుంటున్నారని చాలామంది అయితే మాట్లాడుతూ ఉన్నారు. అయితే చాలామందికి తెలియనటువంటి విషయాలు ఏంటంటే, ఒకసారి పిలిస్తే అది ఎందుకోసం పిలిచారో, ఏ పని నిమిత్తం పిలిచారో ఆ సంగతులన్నీ పక్కన పెట్టి పిలిచారు కదా అన్న ఒక్క మాటనే తీసుకుని ఈరోజు సమాజానికి అంటే అమాయక క్రైస్తవులకి వాటిని బోధిస్తూ ఉన్నారు, వాళ్ళని మాయ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మీ ముందుకు మేము వచ్చినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు ఒక సంగతిని మీకు తెలియపరచబోతూ ఉన్నాము. ఇదిగో ఆ పిలిచినటువంటి పిలుపునకు ముఖ్యంగా బ్రదర్ జాన్బాబు గారు ప్రతి విషయంలోనికి కూడా ఆయన వచ్చి మరి ఆయన్ని ఎక్కువ చేసుకోవడానికో తెలియదు, లేకపోతే అమరేజ గారిని ఎక్కువ చేయడానికో తెలియట్లేదు, లేదా వాళ్ళని ఏమైనా వాళ్ళ తరపున ఏమైనా ఈయన మరి వాదించాలనుకుంటున్నాడో మాకైతే తెలియదు. కానీ అందరికీ లేనటువంటి బాధ, అంటే గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మాట్లాడితే జానుబాబు గారు సోషల్ మీడియాలోకి వచ్చి విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడింది తప్పు అని ఆయన మాట్లాడుతున్నాడు. నిజం చెప్పాలనంటే ఆయన థంబ్నెయిల్స్లో కూడా అగౌరవపరుస్తూ, ఒక సేవకుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని కూడా ఇవ్వకుండా అగౌరవపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈరోజు జానుబాబు గారు కావచ్చు, లేకపోతే యథార్థ ఛానల్ సహోదరుడు కావచ్చు, లేకపోతే మరి ఎవరైనా కావచ్చు, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మేము దాన్ని బట్టి ఈ పిలుపు గురించి మేము ఒక 2 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాము. దీని గురించి మాట్లాడడానికి మన మధ్యకి సేవకులు వచ్చారు. మన మధ్యన ఉన్నటువంటి సేవకులను మనం పరిచయం చేసుకుందాం. బ్రదర్ సత్య గారు వాడపల్లి నుంచి వచ్చారు ఈ విషయమై చర్చించడానికి. బ్రదర్ సత్య గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే బ్రదర్ శ్రీనివాస్ గారు రాజమండ్రి నుంచి వచ్చారు. ఈ చర్చలో ఆయన కూడా పాల్గొంటూ ఉన్నారు. సత్యాన్ని తెలియపరచడానికి ఇది ఇరువురు కూడా మన మధ్యలోకి వచ్చి ఉన్నారు కనుక వాళ్ళ మాటలుగా, అంటే బైబిల్ ప్రకారంగా ఏమైతే రాయబడ్డాయో, ఏమైతే సంగతులు జరిగాయో దాని గురించి వాళ్ళు వివరించబోతూ ఉన్నారు కనుక ఈ సమయాన్ని ముందుకి కొనసాగిద్దాం. ఈ సమయంలో బ్రదర్ జాన్బాబు గారు కానివ్వండి, లేకపోతే యథార్థ ఛానల్ ఉన్నటువంటి సహోదరుడు కానివ్వండి, లేకపోతే ఇంకా పెద్దవాళ్ళు కూడా మాట్లాడినటువంటి మాటల్లో నతనయేలుని యేసుక్రీస్తు ప్రభు పిలిచాడు కదా, ఆ పిలుపులో నతనయేలుని పేరు పెట్టి పిలిచాడు కదా, అలాగే జక్కయ్యను పేరు పెట్టి యేసుక్రీస్తు ప్రభు పిలిచాడు కదా అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీకు అదే చెప్తున్నా, మరలా యేసుక్రీస్తు ప్రభు వారితో చాలామందిని పోల్చుకుంటున్నారేమో. ఒకసారి అది ఎందుకు పిలువబడ్డారు వాళ్ళు, ఆ పిలుపునకు తగినటువంటి ఫలితం లేకపోతే పని ఏం చేశారో ఒకసారి మనం ఈ సందర్భాన్ని ముందుకు కొనసాగిద్దాం. మన మధ్యన ఉన్నటువంటి బ్రదర్ శ్రీనివాస్ గారు అసలు నతనయేలును యేసుక్రీస్తు ప్రభు వారు పిలవడానికి గల కారణం ఏంటో శ్రీనివాస్ గారు దాని గురించి వివరిస్తారు. సమయాన్ని శ్రీనివాస్ గారికి ఇస్తూ ఉన్నాను. మంచిది.
వీడియో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ క్రీస్తు ప్రభు పేరట నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి సహోదరులు అర్జున్ గారికి అలాగే సహోదరుడు సత్య గారికి కూడా ప్రభు పేరట వందనాలు. మరి సహోదరులు మాట్లాడినట్టుగా ఈరోజు చాలామంది విషయం తెలియకుండా, విషయ అవగాహన లేకుండా మరి ఎన్నో మాటలు క్రైస్తవ సమాజంలో మనవా అనుకునే వారి మీదే ఎన్నో విషయాలను మాట్లాడుతూ సత్యం వైపు మాట్లాడుతున్న వారికి మరి ఆటంకం పరుస్తూ ఎన్నో విషయాలను లేవనెత్తుతున్నారు. అందులో ముఖ్యంగా సహోదరులు క్రీస్తు విజయం జాన్బాబు గారు పిలుచుట అనే ఆ విషయాన్ని బట్టి నతనయేలు గారి గురించి చెప్పడం జరిగింది. సో అసలు నతనయేలు గారిని యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు పిలిచారు, అసలు ఏంటి అనే విషయం మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు సాక్షాత్తు నతనయేలు అనే పూర్తి పేరుతో మన నతనయేలు గారిని పిలిచినట్టు మనం చూస్తాం. ఎక్కడున్న మాట ఒకసారి చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 43 నుంచి చదువుకుంటే, ప్రియులారా, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించిన అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదవాడు. ఆయన అనగా ఆంద్రేయ పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటే, మనగా మెస్సీని కనుగొంటామని చెప్తారు. ఆయన యోసేపు కుమారుడు నజరేయుడగు యేసు అని అతనితో చెప్తేప్పుడు, అందుకు ఈ నతనయేలు గారు అంటారు కదా, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగుతాడు. నువ్వు వచ్చి చూడని చెప్పి ఫిలిప్పు గారి తీసుకెళ్ళి మరి యేసుక్రీస్తు ప్రభుని చూపిస్తాడు. అప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు నతనయేలు అని పేరు పిలుస్తూ చూడండి 47వ వచనంలో, యేసు నతనయేలు తన యొద్ద వచ్చుడు చూసి, ఇదిగో ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనందు ఏ కపటము లేదని అతను గురించి చెప్తాడు. నువ్వు నన్ను ఎలాగో ఎరుగుతావు నతనయేలు ఆయన అడిగినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా, పిలుపు నిన్ను పిలువక ముందే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూసితిని అని అతనితో చెప్పినప్పుడు, నతనయేలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు అని ఇశ్రాయేలు రాజు అని అతనికి ఉత్తరం ఇస్తాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రియులారా, నతనయేలు గారిని ప్రభు పిలుస్తున్న ఆలోచన మనం ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో కంపారిజన్ చేయాలని చేసుకుంటున్నారు కదా, వీళ్ళు ఎలా పిలుస్తున్నారు అని ఆలోచిస్తే, అదిగో లా, ఇదిగో కా, లేకపోతే ఇదిగో సా, ఇదో స్వా, లేకపోతే అకౌంట్ నెంబర్లో మొదటిది ఇది, అకౌంట్ నెంబర్లో లాస్ట్ నెంబర్ ఇది, ఆధార్ కార్డులో మొదటి నెంబర్ ఇది, ఏదో ఒకటి ర్యాండమ్గా చెప్తూ జిమ్మిక్కులు చేస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అలాగా ఏదో ఒక అక్షరంతో పిలిచి, ఇదిగో నీ పేరు నా వస్తుంది అంటే, నా పేరు నతనయేలే అని నతనయేలు చెప్పినాడు మనం చూడడం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు నతనయేలుని చూసి నతనయేలు అని చెప్పి ఆయన పూర్తి పేరుతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఇదిగో ఇతను కూడా ఇశ్రాయేలీయుడే, ఇతను ఏ కపటం లేదని చూసిన వెంటనే స్కానింగ్ చేయాల సమర్థుడు ప్రభువారు. ఈరోజు ఏ ఆధారం లేకుండా కేవలం చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి నతనయేలులాగా నేను పిలుస్తున్నా, నతనయేలు పిలిచినట్టే ప్రభు పిలిచినట్టే మేము పిలుస్తున్నాం, లేదా మావాడు పిలుస్తున్నాడు అంతపాడి చాలామందికి ఈ మాటలు బాగా అర్థం కావాలి. ఎలాగంటే, ఇప్పుడు నతనయేలు గారు పిలిచారు కాబట్టి మేము కూడా యేసుక్రీస్తు ప్రభు పిలిచినట్టే పిలుస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా. మరి ప్రభు పిలిచినట్టే మీరు పిలిచామనుకుంటే మరి ఆయనలాగే పూర్తి పేరు ఎందుకు పిలవబోతున్నారు? ఒకవేళ పూర్తి పేరు పెట్టి పిలిచినా వాళ్ళకున్న సమస్యలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒకవేళ పూర్తి సమస్యలు వారు మీ దగ్గరికి వారు వచ్చి చెప్పుకుంటేనే కానీ దిక్కులేదు కదా ఈరోజు. మరి మీరు పూర్తి సమస్యలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? వాళ్ళ ఇంటి నెంబర్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? వాళ్ళ ఫోన్ నెంబర్ పూర్తిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏదో ర్యాండమ్గా 2 నెంబర్లు వాడేస్తే ఏదో ఒక నెంబర్ కనెక్ట్ అవుతుందనే చీప్ ట్రిక్స్ ఈరోజు ప్రయోగిస్తున్నారు కదా. మరి ఇలాంటి వారిని సపోర్ట్ చేస్తున్న మరి పెద్ద సేవకులుగా పిలువబడుతున్న వారు వయసులో మేము చిన్నవాళ్ళం అయినప్పటికీ మాలాంటి చిన్న సేవకుల చేత కూడా చెప్పించుకోవడం అనేది ఈరోజు చాలా దౌర్భాగ్యకరం అనమాట. ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఏది సత్యము, ఏది అసత్యము, ఏది దుర్బోధ, ఏది మరి సత్య సంబంధమైన బోధ అనే విషయం క్లియర్గా అర్థమవుద్ది. దానికి కొద్దిగా కామన్ సెన్స్ వాడితే అర్థమవుద్ది. లోతైన విషయాల కోసం పరిశుద్ధాత్మ సహాయం చేస్తారు. జనరల్గా చదవడానికి దాన్ని అర్థం చేసుకోవడానికి కామన్ సెన్స్ అయితే సరిపోద్ది. అటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా ఈరోజు చాలామంది సత్యం వైపు నిలబడుతున్న వారికి కమ్మగట్టి వారిని అసత్యం వైపు ఉన్నవారిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో మరి చాలా పెద్దలు ఉండడం మరి చాలా బాధాకరం ప్రియులారా. మేము ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒకరోజు మనందరం కూడా క్రీస్తు ఎదురు నిలబడవలసిన వారము, క్రీస్తు ముందు సమాధానం చెప్పవలసిన వారము. ఆ రోజు సత్యం నిమిత్తం పోరాటం చేసి ఇలాంటి వారిని అనేక మందిని మీరు ఎందుకు ఖండించలేదు, నా వాక్యం ద్వారా ఖండించమని చెప్పాను కదా అని ప్రభువు లెక్క అడుగుతాడనే భయంతో అడుగుతున్నాం తప్ప ఎవరి మీద మాకు ద్వేషాలు లేవు, ఎవరి మీద మాకు వ్యక్తిగత కక్షలు లేవు, అసలు వ్యక్తిగత పరిచయాలు కూడా లేవు. కానీ వాక్యాన్ని బట్టి సోషల్ మీడియా వేదికగా చాలామంది మాట్లాడుతున్నారు. చాలామంది మరి ఇటువంటి తగాదాలు తమది కాని జగడాల్లోనికి మరి దూరిపోతాం మనం చూస్తున్నాం ఇప్పుడు. సో నతనయేలు గారిని ప్రభు పిలిచిన కారణం ఆయనను వెంబడించడానికి ప్రభు పిలుచుకున్నాడు. అది కారణం. అది
ప్రభు పిలుచుకున్న కారణం ఏంటంటే, ఇంకో ఇతను నిజంగా దావీదు కుమారుడు, అతను ఇశ్రాయేలీయుడు, ఇతను ఎందుకు ఏ కపటం లేదని అతని గుణాన్ని బయట పెడతా, అతను వెంబడించమని చెబుతూ ఆ శిష్యులను సమకూర్చే పనిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు చేసిన పిలుపు తప్పది ఏదో ఒక అది జరుగుతున్న ప్రాసెస్ తప్ప, శిష్యులను ఏర్పాటు చేసుకునే ప్రాసెస్ తప్ప, ఏదో ఒక ర్యాండమ్గా నిన్ను స్వస్థపరిచిన అతను రా, నీకు నీ పేరున్నా రా, నువ్వు రా, నీకు అప్పులు ఉన్నాయి, నీకు బాధలు ఉన్నాయని చెప్పి మరి యేసుక్రీస్తు ఎక్కడ జిమ్మిక్కులు చేయలేదు, ఎక్కడ కూడా మ్యాజిక్లు చేయలేదు. ఆయన ఉన్నట్టుగా కొండ బదలగొట్టినట్టు చెప్పేవారు. మోమాటం లేని బోధకుడు ఆయనకి పేరుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాలు గమనించాలి. నతనయేలు గారిని పిలిచినట్టుగా మేము పిలుస్తున్నాము అని యేసుక్రీస్తు ప్రభుతో కంపేర్ చేసుకుంటే కనుక, యేసుక్రీస్తు ప్రభు వారు అనేక కార్యాలు చేశారు, అవన్నీ మీరు చేసి చూపించండి, మేము ఒప్పుకుంటాం. చాలా మంచిదండి. ఇంతకీ నతనయేలు గారిని పిలవడంలో గల కారణం, ఆనాడు శిష్యుల్లో ఆయనను కూడా చేర్చడానికి. ఈ సంగతిని చాలా చక్కగా వివరించారు సహోదరులు. మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే, నతనయేలును పిలిచినప్పుడు మీకు ఏమన్నా రోగాలు ఉన్నాయా, లేకపోతే అప్పుల బాధలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీకు అది ఇదని చెప్పి అతన్ని మభ్యపెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు వారు నతనయేలు గారిని పిలవలేదు. ఆయన ఎందుకు పిలుచుకున్నారో సహోదరులు చక్కగా వినిపించారు. ఆయనను శిష్యుడిగా ఏర్పాటు చేసుకోవడానికి. మరి అర్థమైందా? మరి మీరు పిలిచేవారిలో కూడా ఎవరైనా సరే ఒకవేళ పిలుస్తున్నాం పేరు పెట్టానంటే, మరి వాళ్ళు శిష్యార్పణ చేయడానికి ఒప్పుకుంటారా? వారి జీవితాలను సమర్పించుకుంటారా దేవుని పని కోసం? ఏమండి, హతసాక్షులుగా మిగిలిపోతారా? మరి ఇటువంటి క్వశ్చన్స్ మీ దగ్గరికి రేజ్ అవుతాయి. దానికి మీరేం సమాధానం చెప్తారు? అమాయక ప్రజలైనటువంటి వారు అందరి ఎదుట కూడా ఇదిగో మేము పేరు పెట్టి పిలుస్తున్నాము అని చెప్తున్నటువంటి మీరు సహోదరులు చెప్పారు. ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి. సహోదరులు ఏం చెప్పారు? కా, లేకపోతే నా, లేకపోతే మరొక అక్షరమో అని వచ్చిన తర్వాత మీరు ఎందుకు వచ్చారో మీరే చెప్పాలి ముందు. ఏ ఊరు నుంచి వచ్చారో మీరే చెప్పాలి ముందు. మీరు ఇవన్నీ చెప్పకుండా ఆ పేరు పెట్టి పిలిచారు కదా అన్న విషయంలోనే మీరు ఆలోచిస్తున్నారండి. మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాము. ఈ విషయంలో బైబిల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించండి. నతనయేలు గారిని పిలవడంలో కూడా జాన్ బాబు గారు మీరు కూడా గమనించండి ఒకసారి. నతనయేలును పిలిచినట్టు మరి పిలిచారు అని అంటే, నతనయేలు శిష్యుడిగా చేసి హతసాక్షిగా మిగిలిపోయాడు. మరి మీరు పిలుస్తున్న వారు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళైనా హతసాక్షులుగా మిగిలిపోవడానికి జీవితాలు సమర్పించుకున్న వాళ్ళు ఏమైనా కనబడుతున్నారో మీరు చెప్పాలండి. ఏమండి, మరొక విషయంలో కూడా మనం ముందుకు వెళదాం. మన మధ్య మరొక బ్రదర్ కూడా ఉన్నారు. ఎందుకంటే చెప్తున్నామని అంటే, పిలిచే విషయంలో మీరు ఇద్దరినే చూపించారు. ఆ ఇద్దరు గురించి మేము మీకు సమాధానం ఇస్తున్నాము. అందులో ఇంకొకరు ఎవరిని పిలిచారన్నారు? మీరు జక్కయ్య గారిని పిలిచారన్నారు. అసలు జక్కయ్య గారిని పిలిచినటువంటి సందర్భం కూడా మీకు తెలుసు కదా సార్. మరి తెలిసినటువంటి మీరు జక్కయ్య గారి సందర్భాన్ని ఎందుకు అలా వాడుకుంటున్నారు? మీరు జక్కయ్య గారిని యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు పిలిచారు? పిలిచిన తర్వాత జక్కయ్య గారు ఏం చేశారు? ఇవన్నీ ఆలోచించకుండా జస్ట్ పేరు పెట్టి పిలిచారని చెప్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి. మన మధ్యన ఉన్నటువంటి సత్య గారు కూడా జక్కయ్య గారి విషయంలో పొరబడుతున్నటువంటి సమాజానికి ఆయన కూడా చక్కగా వివరిస్తూ ఉన్నారు. మీరు అది కూడా వినాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిదండి. వీక్షకులైన మీ అందరికీ ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా తోటి సహోదరులకి ప్రభు పేరట వందనాలు. మంచిది. మరి జాన్ బాబు గారు మాట్లాడుతూ జక్కయ్య గారి గురించి మరి అన్నీ తెలిసిన ఆయనే అలా మాట్లాడడం నిజంగా ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది, చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన వయసులోనూ జ్ఞానంలో కూడా ఆయన పెద్దవారుగా మేము ఆయన విషయంలో మేము భావించాం. మరి అలాంటి ఆయన ఎందుకు జక్కయ్య గారి విషయంలో సరిగ్గా స్పందించలేకపోయారు? ఆ విషయం మీద సరిగ్గా అవగాహన లేక ఆయన ఇలా విజ్ఞులని కూడా అనుకున్నాం. ఆయన విజ్ఞులుగానే మేము భావించాం. అలాంటి ఆయన ఎందుకు ఇంత అజ్ఞానంగా మాట్లాడారో మాకు ఇప్పటికీ కూడా చాలా బాధాకరంగా ఉంది. ఏదేమైనప్పటికీ సమాజానికి సత్యం తెలియపరచాలి. అందునిమిత్తమే ఇక్కడ మేము ఈ వీడియో మాట్లాడాలని ముందుకు వచ్చాం తప్ప ఎవరిని కించపరచాలనో అవమానపరచాలనో ఎంత మాత్రం కాదు. ఎవరిని కించపరచడం ద్వారా మాకేమీ వచ్చేది లేదు, పోయేది లేదు. ఒకటే సత్యం ప్రజలందరికీ తెలియాలి. ఈ రోజున సత్యం తెలియకే చాలామంది మాయ మాటల్ని, గారడీ మాటల్ని, లేదా జనాలు ఆ స్వస్థతలు అనే కొన్ని మాయలతో ఆకర్షిస్తున్నప్పుడు ఆకర్షణలకు లొంగిపోతున్న ప్రజలు చాలామంది ఉన్నారు. సో సత్యం గ్రహించకే చాలామంది వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. సో నా క్రైస్తవులు నష్టపోతున్నారు, నాశనమైపోతున్నారు. నా క్రైస్తవుల్ని మేలుకొల్పాలి, నా సహోదరుల్ని నేను చైతన్యపరచాలనే ఈ విషయాల మీద మేము సహోదరులతో మేము ఆలోచించి ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏమండి, జాన్ బాబు గారు అసలు జక్కయ్య గారిని ఎందుకు యేసుక్రీస్తు వారు పిలిచారు? అసలు ఎందుకు జక్కయ్యని పేరు పెట్టి పిలిచారు అంటే మీకు చిన్నపిల్లోడిని అడిగినా చెప్తారు ఆ విషయం. చిన్నపిల్లోడు కూడా చెప్తారు. చిన్నపిల్లోడిని అడిగినా అక్కడికి చిన్నపిల్లోడు కూడా ఆ విషయం గురించి క్లియర్గా చెప్తారు.
ఇప్పుడు మేడు చెట్టు మీద నుంచి జక్కయ్య చెట్టు దిగి కిందకి రా, నేడు నీ ఇంటి వద్ద నేను బస చేస్తున్నాను, నేడు నీ ఇంట నేను బస చేస్తున్నాను, నువ్వు చెట్టు దిగి రా అన్న వెంటనే ఇప్పుడు జక్కయ్య గారి ఆలోచన, జక్కయ్య గారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే సామాన్యులు కాదు. ఆయన మహా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, మహా గొప్ప గొప్ప కార్యాలన్నీ సమాజం ఎదుట చేస్తున్నవారు. విత్ ఇన్ సెకండ్స్లో కళ్ళ ముందు అలా జరిగిస్తున్న అలాంటి వ్యక్తి, నేనెవరో ఆయనకి తెలియదు, ఆయన ఒక సెలబ్రిటీగా నేను చూడడానికి చెట్టెక్కాను. చెట్టు ఎక్కినప్పుడు చెట్టు మీద ఉన్న నన్ను చూసి, జక్కయ్య, నా పేరు ఏదో ఎవరో వ్యక్తి పరిచయం చేసినట్టు, అది చూడండి చెట్టు మీద జక్కయ్య ఉన్నాడు, ఆయన పిలవండి మీరు అని చెప్పినట్టుగా, జక్కయ్య నువ్వు మేడి చెట్టు దిగిరా అని జక్కయ్యకి అలా చెప్పడం వెనక ఆలోచన ఏంటంటే, జక్కయ్య ఒక్కడు మారితే జక్కయ్య ద్వారా హింసింపబడుతున్న వారు ఉన్నారు, జక్కయ్య చేతిలో నలిగిపోతున్న వారు ఉన్నారు, అలాగే జక్కయ్య ద్వారా చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. వాళ్ళందరూ సరే అవ్వాలంటే ఒక జక్కయ్య మారాలి, ఒక జక్కయ్య మారాలి. కాబట్టి దేవుడు జక్కయ్య దిగిరా అని పిలవడం జరిగింది. జక్కయ్య వచ్చాడు, నీ ఇంటి వద్ద నేను నేడు బస చేయాలి అని చెప్పారు. అదేవిధంగా వెళ్ళారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పిలిచింది జక్కయ్యని ఎందుకు అంటే, ఆ జక్కయ్యని పిలవడం ద్వారా ఆ జక్కయ్య జీవితం మాత్రమే కాదు మారడం, జక్కయ్య ద్వారా అనేక మంది జీవితాలు మారాయి. ఒక్క జక్కయ్య అక్కడ దాకా ఎందుకు, ఒక విషయం, ఆనాటి జక్కయ్య గురించి ఈనాటి వరకు మనం చెప్పుకుంటాం. ఎందుకండి ఆ జక్కయ్య జీవితం ఒక స్ఫూర్తిగా ఉంది కదా. దేవుడు పిలిచిన తర్వాత ఆ వ్యక్తి జీవితం అలా మనందరికీ స్ఫూర్తిగా మారిపోయింది. అంటే ఎలాంటి మనస్తత్వం అయింది, ఎంత క్రూరమైన మనస్తత్వం, అలాంటి క్రూరుడు కూడా మారి చక్కగా దేవుని కొరకు అవసరమైతే నేను ఎవరి యొద్ద అయినను అన్యాయంగా పుచ్చుకుంటే వాళ్ళకి 4 రెట్లు మళ్ళీ తిరిగి వారికి ఇస్తాను, నేను నా ఆస్తిలో సగ భాగం బేదలకు ఇచ్చేస్తాను. అసలు అది మామూలు మనస్తత్వం అండి అది. అలాంటి మనస్తత్వం కలిగిన వాడిగా మనకి జక్కయ్య గారు కనబడతారు. ఇప్పుడు జక్కయ్యని యేసుప్రభు వారు పిలిచారు అంటే, పిలువబడినప్పుడు ఆ జక్కయ్య కూడా నన్ను పిలుస్తారని ఊహించలే. ఇప్పుడు సహోదరులు కూడా ఇందా మాట్లాడారు, జక్కయ్యలో జే, కా, మా, టా ఇలాంటి పిచ్చి పిచ్చిగా పిలవడం కాదండి. ఇప్పుడు జక్కయ్యని పిలిచేటప్పుడు యేసుక్రీస్తు వారికి తెలుసు కదా, అసలు జక్కయ్య యొక్క ప్రాబ్లం తెలియదా? తెలుసు. సో నీ జబ్బు ఈరోజు నయం చేయబోతున్నాను, నీ జబ్బు నయమైతే ఆటోమేటిక్గా నీ ద్వారా ఎంతమంది అయితే హింసింపబడుతున్నారో, బాధపడుతున్నారో, నీ ద్వారా ఎంతమంది అయితే ట్రబుల్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ నువ్వు సెట్ అయితే, నీ జబ్బు సెట్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళ జబ్బు కూడా సెట్ అవుతుంది. కాబట్టి నిన్ను సెట్ చేయాలనుకుంటున్నాను, కాబట్టి జక్కయ్య రా దిగిరా అని యేసుప్రభు వారు జక్కయ్యని పిలవడం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నీ జబ్బు ఏంటమ్మా, జబ్బు ఏంటో అలా చెప్పాలా? జబ్బు నయం చేసేసే శక్తి ఉన్నవాడికి ఎదుటివాడు జబ్బు చెప్పాలా ఏంటి? నీ జబ్బు నాకు తెలుసు, నీ జబ్బు ఇదే కదా, నీ ఊరి పేరు ఇదే కదా, నీ ఇంటి పేరు ఇదే కదా, నీ ఆధార్ నెంబర్ ఇదే కదా, నీ అకౌంట్ నెంబర్ ఇదే కదా, నీ పేరు ఇదే కదా, మొత్తం చెప్పగలగాలి కదా. ఇప్పుడు దేవుని శక్తికి పరిమితం ఉందా ఏంటి? ఇంత పరిమితి వరకు దేవుడు కా, మా, టా అంటాడా? ఆయన దేవుని శక్తి అవసరమైతే నీ పుట్టు పూర్వత్రాలు చెప్పేయగలదు కదా. ఆదాం దాకా వెళ్ళిపోద్ది అవసరమైతే. ఇప్పుడు మన నుండి మన తల్లిదండ్రులు, మన తండ్రులు ఎవరో, ఆ తండ్రులు ఎవరో, ఆ తండ్రులు ఎవరో, అలాగా ఆదాం దాకా చెప్పగలడు. ఏమంటే దేవుని శక్తిని మీరు టా, మా, కా అంటారా ఏంటి? ఏమంటే ఏంటి అసలు మీ జ్ఞానం ఏంది? ఈ జ్ఞానంతో ఎంతమందిని ఇంకా నాశనం చేయాలనుకుంటున్నారు? మీరు తప్పు త్రోవలో వెళ్ళిపోయింది కాకుండా ఇంకా క్రైస్తవ సమాజాన్ని కూడా తప్పు త్రోవ పట్టించాలనేదే మీ ఉద్దేశం? ఏమండి క్రైస్తవులు అందరూ ఇలా కాముగా మౌనంగా ఉంటే మీరు చెలరేగిపోతారా? సత్యం గురించి ఎవరైనా నోరు తెరిచి ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద మీరు అందరూ విరుచుకుపడి మీరు అందరూ ఒకటైపోయి సత్యాన్ని నోరు నొక్కేయాలని కూడా మీ వాళ్ళ కాదు కదా, ఇంకా మీరు కాదు, మీకంటే మీ తాత ముత్తాతలు దిగి వచ్చిన ఎవరి వల్ల కాదు. ఎందుకంటే సత్యాన్ని వ్యాపించాలనేది దేవుని ఆలోచన, అది దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తాన్ని మీరు ఎప్పుడు దాన్ని అణచలేరు, దేవుని చిత్తాన్ని మీరు పాడు చేయలేరు. సో ఒకవేళ మధ్యలో మీరు వచ్చారనుకోండి, ఒకనో టైం వచ్చేసరికి మీరు అందరూ సైడ్ అయిపోవాల్సి వస్తుంది, అంతే. దేవుని పని జరిగిపోద్ది, ఎవరు వచ్చినా నిలబడలేరు ఆ త్రోవలో కరెక్ట్గా. ఎందుకంటే దేవుని చిత్తమే సంపూర్ణంగా సిద్ధింపబడుతుంది. మీలాంటి అబద్ధ బోధకులు, దొంగలు ఎందరో వస్తారని దేవుడు ఆల్రెడీ ఆయన మాటలతో మాకు ఆల్రెడీ చెప్పారు. కాబట్టి మా కళ్ళ ముందు మేము చదువుకుంటున్న అబద్ధ బోధకులు మీరే అన్నట్టుగా మరి మాకు స్పష్టంగా తెలుస్తుంది. మరి మీరు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు మరి
కరెక్ట్ అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. దయచేసి మీరు వయసులో చాలా పెద్దవారు, జ్ఞానవంతులుగానే మేము ఇప్పటి వరకు అనుకున్నాం, చాలా విజ్ఞులని మేము అనుకున్నాం. కానీ ఇంత అజ్ఞానంగా మాట్లాడడం ఇది చాలా బాధాకరంగా ఉంది. దయచేసి మీరు సత్యానికి తొత్తులుగా ఉండకపోయినా పర్లేదు, సత్యాన్ని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, సత్యం పట్ల మీరు నిలబడకపోయినా పర్లేదు, కానీ అసత్యానికి మీరు తొత్తులుగా ఉండి వాళ్ళు చేసే గారడీల్ని, వాళ్ళు చేసే మోసాలని మీరు ప్రోత్సహిస్తూ దాన్ని సమర్థిస్తున్నారంటే దేవునికి లెక్క అప్పగించుకోవాలి. దాన్ని మరి గుర్తుపెట్టుకొని దేవుని ఎదుట యథార్థంగా నడుచుకోవాలని మరి సహోదరులుగా నేను మీకు మరొకసారి ప్రేమపూర్వకంగా వినిపించుకుంటూ, సో నిజ నిజాల్ని గుర్తించి నిజం ఏది సత్యమో ఏది అసత్యమో అనేది బైబిల్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి సత్యాన్ని గుర్తించి మనం అందరం సత్యంలో ఇంకా సంబాలుగా ఉంటూ సత్యాన్ని గుర్తించాలి. మోసాలకి తగిన జవాబు మనం చెప్పాలి. క్రైస్తవులు అందరూ నాకెందుకులే అనుకుంటే ఆఖరికి ఏదో ఒక రోజు మరి పొద్దున మన బిడ్డలు కూడా అలా త్రోవ తప్పిపోయే పరిస్థితులు రావచ్చు ప్రియులరా. అయినా దేవుడు ఈ తరంలో మనల్ని నిలబెట్టుకున్నాడంటే, ఈ తరంలో ఆయన జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు అంటే, ఈ జ్ఞానాన్ని నేర్చుకున్న మనం ఈ ఎక్కడో మూల కూర్చుండిపోతామని కాదు. ఆయన జ్ఞానాన్ని మనం మాట్లాడాలి, ఆయన జ్ఞానం గురించి మనం చెప్పాలి. మన దేవుడు ఈ ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, శక్తిని ఇచ్చింది ఆయన కొరకు మనం బ్రతుకుతామని, ఆయన్ని మహిమపరుస్తామని. మూర్ఖంగా మాట్లాడేవారిని నోర్లు ముయించమని చెప్పాడు దేవుడు. అది ఆయన చిత్తమంట. మరి ఆయన చిత్తం నెరవేర్చాలి. అది ప్రతి ఒక్క క్రైస్తవుడి బాధ్యత. మూర్ఖంగా పిచ్చి పిచ్చి వాగుడు వాగేస్తున్నారు చాలామంది. దేవుని నామం అవమానించబడుతుంది అంటే కారణం ఇదిగో అనుజనుల మధ్య కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు తీసుకొని పెట్టడం, స్వస్థతలు జరగకుండా జరిగినాయి అనడం, వాటిని అనుజనులు కూడా ట్రోల్ చేసుకుంటూ మీ దేవుని శక్తి ఇదేనా, జరగకుండా జరిగినాయని ఎందుకయ్యా అబద్ధాలు చెప్పుకునే అంత కర్మేం పట్టింది మీకు? మీ దేవుడు గొప్పవాడు అంటున్నారు, శక్తివంతుడు అంటున్నారు. ఇలాంటి పరిస్థితి మీకు ఏంటయ్యా, ఇంత కర్మేం పట్టింది? ఇన్ని మోసాలు చేసుకొని ఇంత గారిడీలు చేసుకోవాల్సిన కర్మ ఏంటి మీకు? మీ దేవుడు శక్తివంతుడు అంటున్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని నామం అవమానించబడుతుంది అంటే దయచేసి గుర్తించండి. మన ద్వారా దేవుని నామానికి ఎప్పుడు ఎక్కడ మచ్చ రాకూడదు. మనం బ్రతుకున్నంతకాలం ఆయన కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతకాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన నామాన్ని మహింపరచాలి. అటు వారుగా మనం ఉండాలి. దయచేసి ఈ విషయాన్ని మరి జాన్ బాబు గారు గుర్తిస్తారని నేను ప్రేమపూర్వకంగా వారికి విన్నపించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కగా వివరించారండి. వందనాలు మీకు మరొకసారి సత్య గారు. చాలా మంచిదండి. ఎందుకంటే చాలా ప్రేమపూర్వకంగానే తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరందరూ కూడా బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారిని అపార్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే మీ ఆలోచనలో ఆయన ఒక మీరు చేసే లేకపోతే మీరు చేస్తున్నటువంటి వాటన్నిటికీ కూడా ఆయన ఒక కట్టడి వేసేవాళ్ళగా మీకు కనబడుతున్నాడు. మీరు అనుకుంటున్నారు అంటే ఆయన మీకు ఒక విషయం గమనించాలని జాన్ బాబు గారు లేకపోతే అమతేజ కానీ ఎవరైనా కానీ మీరు అందరూ ఒక విషయాన్ని గమనించాలి. విజయప్రసాద్ రెడ్డి గారు సోషల్ మీడియాలోకి వచ్చి ఆయన ఒకరే ఇలా మాట్లాడుతున్నారని మీరు అంటున్నారు. సార్ మీకు తెలియదు, మీరు చాలామంది సేవకులు ఉన్నారు, దీన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, మీరు మీ ఛానల్నే మీరు చూసుకుంటూ లేకపోతే మీకు నచ్చిన వాళ్ళ ఛానల్నే మీరు చూస్తూ లేకపోతే మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఛానల్ చూస్తూ అందులో ఉన్న తప్పులు ఏమైనా పట్టుకుందామని కదా సార్. చాలామంది ఉన్నారు జాన్ బాబు గారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ చేస్తున్నటువంటి ఈ అన్యాయపు మోసాల కోసం చాలామంది మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. మీరు చూడండి ఒకసారి, లేకపోతే మీరు కావాలంటే మేము అవన్నీ క్లిప్స్ పెడతాం. ఎందుకనంటే ఇప్పుడు సహోదరులు చెప్పినట్లుగా జక్కయ్య గారిని పిలిచింది దేనికండి? నీకేం రోగం అని అడగడానిక, లేకపోతే నీకు ఏ అప్పుల బాధలని అడగడానిక అలా పిలిచారండి ఆయన్ని? యేసుక్రీస్తు ప్రభు వారు జక్కయ్యని పిలవడం వలన అతనిలో వచ్చినటువంటి మారు మనసును బట్టి, ఆయన చేసినటువంటి క్రియను బట్టి జక్కయ్య గారికి యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అంటే ఎంత గొప్పగా జక్కయ్య గారి గురించి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడారండి. ఎందుకంటే ఆన్ ది స్పాట్లో జక్కయ్య గారు ఆ పిలుపుకు లోబడి ఆయన మొత్తం అంతా వదిలేసుకున్నాడు. మరి అలా వదిలేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి మీరు పిలిచిన వాళ్ళు? అమతేజ గారు, మీరు పిలిచిన వాళ్ళు ఎవరైనా పిలుపుకు లోబడి ఇదిగో నా ఆస్తిని అంతటినే నేను ఇచ్చేస్తాను, నేను పనిచేస్తాను కూడా ఎవరైనా ఉన్నారా? ఇచ్చేస్తానని ఉన్నారా? లేరు కదా. ఏమండి, నా ఆస్తిలో సగం భాగం ఇచ్చేస్తాను, లేకపోతే నా ఆస్తిని అంతటిని పంచిపెట్టి ఇచ్చేస్తాను, నేనేమైపోయినా పర్వాలేదని ఎవరైనా అన్నారండి? అలాగా ఎవరు అనలేదు కదా. మరి జక్కయ్య గారు ఆ పిలుపుకు లోబడి మారు మనసు పొంది ఆయన ఏం చేశాడు? తనకున్నదే మరలా ఎవరి దగ్గర అయితే ఒకంత తీసుకుంటే 4 గంటలు ఇచ్చాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చినటువంటి కారణం కూడా ఏంటంటే, మీకు పాయింట్ మీకు అర్థం కాలేదు. ఆ చివరి లైన్లో ఉన్నటువంటి మాట ఏంటంటే, నశించిన దానిని వెదికి రక్షించడానికి. బోధ ఎందుకండి? బోధ ఎందుకు అనుకుంటున్నారు? నశించిన దానిని వెదికి రక్షించడానికి, ఆత్మలు రక్షించడానికి, ఆత్మలు పరలోకానికి చేర్చడానికి. అంతే తప్ప కానీ ఇదిగో మేము ఏం చేసినా రైటే అని మీరు అంటే కనుక
అది బైబిల్ ఒప్పుకోదండి, దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ సమాజం ఒప్పుకున్నా, అమాయకులు ఒప్పేసుకున్నా దేవుడు దాన్ని సమర్థించడు. అర్థమైందా? ఒకరోజు ప్రభువా మేము ఇవన్నీ చేసాం కదా, మేము ఇదిగో ఆ మాట చూడండి ఒకసారి ముగించేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూడండి ఒకసారి. చాలామంది మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నటువంటి ఒక మాట చూద్దాం, చూసి మనం ముగించుకుందాం. చూడండి ఒకసారి 7వ అధ్యాయంలో అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట 21వ వచనం చూడండి. 21వ వచనంలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడట. ఆయన చిత్తం ఏంటండి? ఆయన చిత్తం ఏంటో తెలియట్లేదా మీకు? పేరు పెట్టి పిలిచాము, లేకపోతే దెయ్యాలను వదలగొట్టాము, లేకపోతే వాళ్ళ రోగాలు బాగు చేశాము అని మీరు పైపెచ్చికి మీరు ఈ మాటలు చెప్తున్నారు. ఆయన చిత్తం ఏంటో మీకు తెలుసు కదండి. ఆయన చిత్తం ఏంటంట చూడండి ఒకసారి. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము చూడండి ఒకసారి. 34వ వచనంలో చూడండి ఒకసారి. 34వ వచనంలో యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమునై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాట అండి. మీరు మళ్ళీ సమరయ స్త్రీని కూడా తీసుకుని సమరయ స్త్రీని పిలిచాడు. సమరయ స్త్రీని పిలిచాడా? రక్షించాడా? సమరయ స్త్రీ ద్వారా తన ప్రాంతం అంతా రక్షింపబడింది. ఎప్పుడైతే సమరయ స్త్రీ ద్వారా ఆ ప్రాంతం అంతా రక్షింపబడిందో యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంతోషంలో శిష్యులు భోజనం తెచ్చినా భోజనం తినకుండా మాట్లాడుతున్న మాట అండి ఇది. ఎంత ఆశ్చర్యం అండి ఈ మాట నిజంగానే. ఏమండి? పైపెచ్చి మేము అన్నీ వదలగొడుతున్నాం కదా, అన్నీ వెళ్ళిపోతున్నాయి కదా అని అంటే చూడండి, ఆ మత్తయి సువార్తలోనే రాయబడినటువంటి 22వ వచనంలో ఏమంటున్నారు? ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ఎవరిని చూసి అంట? ప్రభువుని చూసి. మీరు బాగా చెప్పండి, వాళ్ళందరికీ చెప్పండి. జాన్ బాబు గారు విజ్ఞులు, మీకు బైబిల్ బాగా తెలుసు. మీరు వాళ్ళందరికీ చెప్పండి. ఏమని? చూడండి, ఇదిగో ప్రభువు దినం ఒకటి ఉంది, ఆయన మరలా రాబోతూ ఉన్నాడు, వచ్చినప్పుడు తీర్పు ఉంది, ఆ తీర్పు దినాన ప్రభు అడిగే ప్రతిదానికి మన దగ్గర సమాధానం ఉండాలని మీరు చెప్పండి. ఏమని? ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ఎవరి నామన్నంటండి? యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని ప్రవచించారంట. మరి ప్రవచించినవన్నీ జరిగాయా? ప్రవీణ్ గారు ప్రవచించారండి, జరిగిందా? పృథ్వీపాల్ గారు ప్రవచించారు, జరిగిందా? జరగలేదు కదా. పోనీ వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకుని కెమెరా ముందుకు వచ్చానని చెప్పారా? వాళ్ళు చెప్పలేదు. చూసారా? అంటే వీళ్ళని తగ్గించుకోవడమే చేతగానోళ్ళు ఆత్మను ఎలా రక్షిస్తారండి? యేసుక్రీస్తు ప్రభువుని హెచ్చించే ఆలోచన వీళ్ళకి లేనప్పుడు, దేవుణ్ణి గణపరిచే ఆలోచన వీళ్ళు లేనప్పుడు కెమెరా ముందుకు ఎందుకు వస్తారండి వీళ్ళు? మేము చెప్పిన ప్రవచనం తప్పని వచ్చారు వాళ్ళు. అనేకులు ఏం చేస్తారట? వాళ్ళు కవర్ చేసుకున్నారు, అలా కవర్ చేసుకుంటున్నారు వాళ్ళు. అలాగా నీ నామను మేము ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? మన ఎవరో ఆవిడ్ని వదలగొడతామంటున్నారు. ఆవిడేమో నేను వెళ్ళనంటుంది. దెయ్యాలు ఏంటండి ఇంకా పిచ్చిగా మాట్లాడుతున్నారు మీరు అండి? దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్తారంట. ఈ బ్యాచ్ మరి ఒకవేళ చెప్తారేమో ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గర నిలబడాలి కదా ఖచ్చితంగా. అప్పుడు చెప్తారన్నప్పుడు చూడండి ఏంటట, అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పోండి అని వారితో చెప్పుదును అన్నాడు. ప్రభువే చెప్తాడంటండి. మీరేమో విజయప్రసాద్ రెడ్డి గారి మీదో, లేకపోతే ఆయన తర్వాత ఆయన వెంబడిస్తున్న వారు మాట్లాడుతున్న వాళ్ళ మీదనో, సత్యం మాట్లాడే మీదో మీరు పడుతున్నారు. ఏమండి? నిజం మాట్లాడుతున్న వాళ్ళ మీద మీరు నిందలేయకండి. అది సత్యమో అసత్యమో ఒకసారి గ్రహించండి. ఇదిగోండి అమ్మతేజ గారు, అలాగే జాన్ బాబు గారు, ఇంకా పృథ్వీపాల్ గారైనా లేకపోతే ప్రవీణ్ గారైనా, మీ అందరికీ ఇదిగోండి కాకినాడ 25వ తారీఖున వస్తానన్నారు కదండి. మీరు ఎంతమంది వచ్చినా పర్లేదు, చాలా రోజుల నుండి అండి, చిన్నప్పటి నుంచి కూడా ఇదిగోండి మా దగ్గరికి ప్రార్థనకు వస్తుంది. అంటే నా చిన్నప్పటి నుంచి కాదండి, ఈమె చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధికి వెళ్తుంది. అలాగే మా దగ్గరికి వాక్యం వినడానికి వస్తూ ఉంటుంది. వాక్యం చాలా చక్కగా నేర్చుకుంటుంది. దేవుని యందు చాలా భయభక్తులు కలిగి ఉంటుంది. చాలా విశ్వాసం కలిగి ఉంటుంది. ఈమె ఇదిగోండి చూడండి, ఈ చెయ్యి చూడండి ఎలా ఉందో. ఈ చెయ్యి తన చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది. అంటే పుట్టుకతో ఉన్నవారిని యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేశాడు కదండి. అపోస్తులు కూడా బాగు చేశారు. మేము కాకినాడ ఈమెను కూడా తీసుకొస్తున్నామండి. నేను వీడియోలో అదే తెలియజేశాను. కాకినాడ ఇదిగోండి ఈమెను తీసుకొస్తున్నాము. ఏం కాదండి, ఈమె చెయ్యి బాగు చేయండి. ఈమె కాలు కూడా ఎలాగ ఉంటుంది, కాలు కూడా నయం చేయండి. ఏమండి? నిజంగా మేము చెప్తున్నాం, మీ పరిచర్యలో మేమందరం పాలుభాగస్తులు ఉంటాం. మీరు పడగొట్టే ప్రతి వారిని మేము పట్టుకుంటామండి వెనకాల ఉండి. ఏమండి? అరటిపళ్ళు మోయమన్నా అరటిపళ్ళు మోస్తాం. ఏ పరిచర్య అయినా మేము చేస్తాం. ఏమండి?
మీకు నిజంగా కృతజ్ఞులై ఉంటాం. మేము కృతజ్ఞత చెల్లించుకుంటూ మీతోనే ఉంటాం. మీ పరిచర్యలో మేము అన్నీ మానుకుని మీతో తిరుగుతాం. ఏమండి ఇగోండి ఈ సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమండి జాన్ బాబు గారు కూడా మీరు చెప్పండి ఆయనకి, అమ్మతేజ గారికి చెప్పండి. ఇదిగోండి ఈ చెయ్యి చూసారా, ఈమె చెయ్యి చాలా రోజుల నుండి ఎదురు చూస్తుంది ఆమె చెయ్యి బాగుండాలని. తన పని తాను చేసుకోలేదండి, కానీ దేవుని పనిలో చాలా విశ్వాసం ఉంటుందండి. మళ్ళీ మీరు విశ్వాసం లేదంటారేమో, చాలా విశ్వాసం. ఆమె చేసిన ప్రార్థన నిజంగా మాకే కన్నీళ్ళు పుట్టిస్తాయి, అంత గొప్పగా ప్రార్థన చేస్తుంది. ఏమండి మీరు ఇది కూడా గమనించాలని. ఇలాంటి వారు ఇంకా మా దగ్గర చాలామంది ఉన్నారు, వీళ్ళు మేము తీసుకొస్తాం, మీరు బాగు చేయండి. ఓకేనండి, సరే అండి. మీరు ఈ విషయం గురించి మీరు ఆలోచించాలని మా మధ్యన ఉన్నటువంటి మా బ్రదర్స్ అంటే మా సహోదరులు చివరగా వాళ్ళిరువురు వారి యొక్క అనుభవాన్ని మళ్ళీ ఒకసారి తెలియజేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వారు తెలియజేస్తున్నటువంటి దాన్ని మీరు వీక్షించాలని ఆలోచించాలని సమయాన్ని ఇస్తూ ఉన్నాను. వారు చివరగా చెప్తున్నటువంటి మాటలు ఏంటో గ్రహించాలని, మరి ముఖ్యంగా గ్రహించండి అంతే తప్ప కానీ నేను గ్రహించాలి, లేకపోతే నా స్థాయి ఎంత కదా, లేకపోతే నా సబ్స్క్రైబర్స్ ఎంత కదా, లేకపోతే నా వెనక ఎంతమంది ఉన్నారు కదా, లేకపోతే మా పక్క ఫెలోషిప్లు ఉన్నాయి కదా, లేకపోతే మా పక్క ఏదో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా అని ఆలోచించకండి. ఏమండి మనందరం కూడా తగ్గించుకోవాలి. తగ్గింపు జీవితం చాలా అవసరం. దేవుడు హెచ్చిస్తే హెచ్చింపబడాలి తప్ప కానీ మనల్ని మనం హెచ్చించుకోవడానికి ఇతరులని మనం కించపరిచి మాట్లాడకూడదండి. ఏమండి కనుక చెబుతున్నటువంటి మాటలు గ్రహించాలని మరొకసారి నేను బ్రదర్కి సమయాన్ని ఇస్తున్నాను. వారు స్వీయగా అంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చివరిగా ఆయన చెప్పవలసిందిగా బ్రదర్ శ్రీనివాస్ గారికి నేను సమయాన్ని ఇస్తున్నాను. మరి చివరగా మేము చెప్పే మాట ఒకటే ప్రియులారా, మరి విజయప్రసాద్ రెడ్డి అన్నయ్య గారి విషయంలో చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. ఒక్కసారి మీకు వీలైతే ఒకసారి మన రాజమండ్రి చర్చికి కానీ మెండపల్లి చర్చికి కానీ బలభద్రపురం కానీ వచ్చి చూడండి. ఆయన దగ్గర నుంచి చూసిన మాకు తెలుసు ఆయన ఏంటో. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. సత్యం కోసం నిలబెడితే ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఉన్న వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తే మన ప్రసాద్ రెడ్డి గారు. ఆయన పేరు చెప్పగానే చాలామంది ఏదో ఫస్ట్ నుంచి ఒక నెగిటివ్ థాట్ తీసుకొచ్చేసారు కాబట్టి మీకు అలాగ అనిపిస్తుంది, కానీ ఆయన చాలా ప్రేమపూర్వకంగా ఉంటారు. ఫస్ట్లో మేము అలా అపార్థం చేసుకునే వాళ్ళమే, తర్వాత ఆయన అర్థం చేసుకుని ఆయన చెప్పిన సత్యానికి ఆకర్షితులమయ్యి ఆ సత్యాన్ని బట్టి ఇప్పటికీ కొనసాగుతున్న వాళ్ళం. కాబట్టి మీరు కూడా మరి అన్నయ్య గారిని అపార్థం చేసుకోవద్దు. అంటే ఏదో అన్నయ్య గారి కోసం మాట్లాడుతామని కాకుండా సత్యం కోసం ఎవరు చెప్పినా కానీ వారిని దూషించకుండా ఖచ్చితంగా వారి వైపు ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆ ప్లేస్కి వచ్చి ఆలోచించండి. మనం పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అన్న ఒక దృక్పథంలో ఉండిపోయి ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళలేము, ఈ డిస్కషన్ విడిపోదు. కాబట్టి ఒక్కసారి ఆ పరిధి దాటి ముందుకు వచ్చి ఆలోచిస్తే ఖచ్చితంగా సత్యం తెలుస్తుంది. విజయన్నయ్య గారి విషయంలో మరొకసారి చెప్తున్నాను, ఆయన ఎలాంటి వారో దగ్గర నుండి చూస్తున్నాం మాకు తెలుసు. కాబట్టి మేము గర్వంగా సగర్వంగా ఆయన మా బోధకుడు లేకపోతే మా సేవకుడు, ఆయన మాకు మంచి గురువుగా మాకు అనేక సత్య విషయమైన పాఠాలు నేర్పిస్తున్నాడనే విషయం మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. మరి విజయన్నయ్య గారి మీద నెగిటివ్ థాట్స్ పెట్టుకోవద్దు. ఆయన ఎప్పుడు కూడా అందరినీ ప్రేమించే వ్యక్తే, ప్రేమపూర్వకంగా ఉండే వ్యక్తే. నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఏమంటే దయచేసి ప్రతి ఒక్కరూ ఈ మాటలు అర్థం చేసుకుంటారని ఇప్పటివరకు మేము ఇలా మాట్లాడడం జరిగింది. ఎవరు అన్యగా భావించొద్దు. చాలామంది విజయప్రసాద్ రెడ్డి గారు అంటే ఆయన బోధలు చాలా సమాజానికి వ్యతిరేకంగా ఉంటాయి అనుకుంటున్నారు, కానీ సత్యం తెలియని వారే విజయప్రసాద్ రెడ్డి గారి బోధలంటే క్రైస్తవ సమాజానికి వ్యతిరేకులు అనే భావనలో ఉన్నారు. కానీ సత్యం తెలిసిన ఏ ఒక్కరూ విజయప్రసాద్ రెడ్డి గారు క్రైస్తవ సమాజానికి వ్యతిరేకులు కాదు, క్రైస్తవ సమాజానికి ఆయన ఉండవలసిన వ్యక్తి. అలాంటి వారు ఉన్నారు కాబట్టి ఇంకా సత్యాన్ని గర్వంగా ప్రకటిస్తున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆనాటి ప్రారంభ సంఘ క్రైస్తవులు లేదా ఆనాటి అపోస్తలులు ఎలా అయితే స్వార్థను ప్రకటించే నిమిత్తం, సత్యాన్ని ఆకాశమంతెత్తులో చూపించి మాట్లాడే నిమిత్తం, సత్యం కోసం అవసరమైతే వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముందుకు ఎలా అయితే వెళ్ళారో, అలా మా అన్నయ్య విజయప్రసాద్ రెడ్డి గారిలో మేము చూస్తాం. నా ప్రాణం పోయినా పర్లేదు, నేను చెప్పే తప్పు అయితే బహిరంగంగా నన్ను ఉరి తీసేయండి అని ఎవరు మాట్లాడగలరండి అలాగా? అసలు చాలామంది అనుకుంటారు, ఏమయ్యా మేమందరం హాయిగా చక్కగా హ్యాపీగా ఉన్నాం, నువ్వు ఉండొచ్చు కదయ్యా, నీకు ఏం లోటు అయ్యా, నీకు డబ్బు లోటా, నీకు తింటాక లోటా, నీకు ఉండడానికి లోటా, నువ్వు తిరగడానికి లోటా, ఏం లోటు ఉంది, హ్యాపీగా ఉండొచ్చు కదయ్యా, నీకున్న లగ్జరియస్ జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదయ్యా అని చాలామంది అనుకుంటారు. దొంగలు అలాగే చేస్తున్నారు, కానీ అలాంటి లైఫ్ని ఆయన ఎంజాయ్ చేయాలనుకోవట్లే. సత్యంలో కొనసాగాలని, ఎవరిని కించపరచడానికి అవమానపరచడానికో కాదు, సత్యాన్ని మీరు అందరూ గుర్తించాలని నేను ఇలా మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిది. ఇంతవరకు చక్కగా జరిగినటువంటి చర్చను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే సేవకులు ఇరువురికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మీకు
ప్రేమపూర్వకంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ప్రేమపూర్వకంగానే మేము ఇలా మాట్లాడడం కూడా జరిగింది తప్ప మీ మీద ఏదో కక్షతోనో లేకపోతే మీ మీద ఏదో ద్వేషంతోనో మేము మాట్లాడలేదు. ఎందుకంటే మీకు మాకు ఎటువంటి పరిచయం అయితే లేదు. దేవుని పనిలో కొనసాగుతున్నాం కాబట్టి దేవుని యొక్క నామానికి అవమానం తీసుకురాకుండా ఆయన పనిలో నమ్మకంగా సాగాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు వీడియోలు ఎందుకు చేస్తున్నారని మీరు అన్నారనుకో, మీరు వీడియోలు చేస్తున్నారు కాబట్టి మేము వీడియోలు చేస్తున్నాం. మీరు ఆపేశారనుకోండి మేము ఆపేస్తాం. చర్చించుకుందాం అన్నారనుకోండి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీకు విషయం చెప్తున్నాం, చర్చించడానికి విజయప్రసాద్ రెడ్డి గారు అవసరం లేదండి. మీరు మాట్లాడుతున్నారు విజయప్రసాద్ రెడ్డి గారిని రమ్మనండి, మాకు ఫోన్ చేయమనండి. అవసరం లేదండి, మేము వస్తామండి, మేము మాట్లాడతామండి. మీరు మాట్లాడుకోవచ్చు అని అంటే చర్చకి మేము సిద్ధంగా ఉన్నామండి. ఏమండి, మాట్లాడుకుందామనంటే మాట్లాడుకుందాం, లేదు ఇంకా మేము ఇలాగే కొనసాగుతామనంటే మీరు 25వ తారీఖు అంబేద్కర్ భవన్లో జరిగేటటువంటి కాకినాడ మీటింగ్ ఏదైతే ఉందో ఆ సభకి మీరు అందరూ రండి. ఆ సమక్షంలో అది ఏదైతే మమ్మల్ని ఆహ్వానించి ఆ కార్యాలు జరిగిస్తే మేము కూడా మీకు ఫాలోవర్స్గా ఉండి పనిచేస్తామని చెప్పాము. మీకు ఖచ్చితంగా మేము ఆ మాట కట్టుబడి ఉంటాం. మీరు ఏం చెప్తే చేస్తాం, మీ పరిచర్యలు మేము గొప్పగా కొనసాగుతాం. కనుక మీరు అపార్థం చేసుకోకుండా ఆలోచించి విజ్ఞులుగా జ్ఞానులుగా మీరు బైబిల్ పరిశోధకులుగా ఈ మాటలన్నీ మీరు గమనించాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని మాకు దయచేసినటువంటి దేవాది దేవునికి మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ మా మాటలు ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.